అందుచేత ఒరేనైనా ఇప్పుడు నీకు అర్థమైందా అంటే చాలా అర్థమైందండి. అయితే మరి గురువుగారు వచ్చే దానిలో ఇన్ని నీళ్ళు వేస్ట్ అయిపోయాయి కదండి, మరి అంతా 50 రెట్లు వృధా కదా అన్నాడు. ఒక అమ్మాయి కూడా వచ్చే దారిలో నువ్వు నీళ్లు పారినటువంటి ప్రదేశం అంతా చూసిరా, ఎలా ఉందో చెప్పు అన్నట్ట. పూర్వకాలం మట్టి ఉండేదండి, ఇప్పుడు బ్రహ్మాండమైన మొక్కలు తయారయ్యండి, వృక్షాలు తయారైపోయాయన్నట్ట. ఒక అమ్మాయి కూడా నువ్వు వచ్చే దారిలో పడిన నీళ్ళన్నీ కూడా వృక్షాలుగా తయారయ్యాయి, మొక్కలయ్యాయి. ఆ నీళ్ళు వృధా పోలేదన్నాడు ఆయన, కొన్ని వందల మొక్కలు తయారవడానికి కారణమయ్యాయి. అలాగే మనం కూడా భగవద్గీత పుస్తకం సంకలో పెట్టుకొస్తూ ఉంటే దారిలో చూసి ఓహో వీడు చక్కగా గతాపారానికి వెళ్తున్నారు, మనం వెళ్ళలేకపోతున్నాం బుద్ధి వచ్చి కూడా వచ్చి వాళ్ళు కొన్ని వందల మొక్కలు తయారవుతారు, అవునా కదా. అది ఈ యొక్క విషయంలో ఉండే గొప్ప. అంచేత ఆ వృక్షాల తర్వాత అనేక వృక్షాలకి కారణం అవుతుంటాయి. అంచేత గీతా పారాయణ చేస్తున్నాం, వస్తున్నాం సత్సంగానికి, మాకేం లేదు అనుకోకండి, ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. చాలామంది చూడండి, కొన్ని మతాల వాళ్ళు చంకలో పెట్టుకు వెళ్తుంటారు, ఎందుకు వెళ్తారో తెలియదు, ఏముంటుందో తెలియదు. అందులో పొద్దునుంచి రాత్రి దాకా చదివినా ఒకటే విషయం. అందులో తీసుకునే మంచి కన్నా తీసుకోకపోవడం చెడ్డ ఎక్కువ. ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవద్గీతలో ఉండే గొప్పతనం ఏంటంటే మిగతా మతాల్లో ఉండేటటువంటి ఒక బైబిల్ అవ్వచ్చు, ఆ బైబిల్ని ఒక ఒక యేసుక్రీస్తు అనేటటువంటి వాడు చనిపోయిన తరువాత కొంతకాలానికి ఆయన శిష్యగణం ఎవరో మొత్తం మీద ఆయన ఐడియాలజీలన్నీ కూడా రాసినటువంటి విషయం ఎవడో రాశాడు, అవన్నీ కూడా కొంతమంది కూర్చొని రాసినటువంటిది. అంతేగాని డైరెక్ట్గా ఒక మహాపురుషుడు చెప్పిందేం కాదు అది. పోనీ ఖురాన్ తీసుకున్నా సరే, మహమ్మద్ ప్రవక్త అంటే ఆయన చనిపోయిన తర్వాత కొంతకాలానికి ఆయన శిష్యగణానికి సంబంధించిన కొంతమంది తయారు చేసినటువంటిది అదంతా కూడా వాళ్ళ ఉద్దేశ్యాలు అని ఆపాదించి తప్ప భగవద్గీత అలా కాదు. భగవద్గీత ఏంటంటే సాక్షాత్తు భగవంతుడే అవతారాన్ని ఎత్తి నేనే అవతార పురుషుని అని చూపించి విశ్వదర్శనం చేసి భగవద్గీత తన నోటితో చెప్పినటువంటిది భగవద్గీత. ఎవడో శిష్యులు రాసింది, ఎవడో కాలక్షేపం కోసం రాసింది కాదు, ఇది తోచినటువంటిది రాసింది, నోటుకొచ్చింది రాసింది కాదు. ఇది సాక్షాత్ భగవంతుడే తన నోటితో ఏదైతే చెప్పాడో అదే భగవద్గీత. అంచేత మిగతా గ్రంథాలకి భగవద్గీత గ్రంథాలకి 1000 రెట్ల యోజనాలు తేడా ఉంది. అంచేత మిగతా గ్రంథాలతో మిగతా శాస్త్రాలతో దేనితో కూడా దీన్ని పోల్చకూడదు. అంచేత మన చేతిలో ఒక భగవద్గీత ఉంటే దాన్ని మించిన ఐశ్వర్యం కానీ దానికి మించినటువంటి ఒక పెద్ద అమృతబాణం కానీ ఇంకొకటి లేదు. అదొక్కటి చాలు, అదొక్కటి అన్ని ఐశ్వర్యాలతో సమానం. అది ఒక భగవద్గీత పుస్తకం మీ ఇంట్లో ఉంటే సకల ఐశ్వర్యాలతోటి సమానం.